ఇంగ్లాండ్తో రెండవ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు పర్యాటక జట్టుతో మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడవ టెస్టులో ఇంగ్లాండ్తో అమీతుమీ తేల్చుకోవడానికి ఇండియా రెడీ అయింది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని పెంచుకోవాలని రోహిత్ శర్మ భావిస్తుంటే, మరోవైపు ఇంగ్లాండ్ సైతం తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే భారత జట్టు రాజ్కోట్కు చేరుకోగా, దుబాయ్లో ఉన్న ఇంగ్లీష్ జట్టు మంగళవారం రాజ్కోట్కు చేరుకోనుంది. అయితే చివరి 3 టెస్టులకు తాజాగా భారత జట్టును ప్రకటించిన సెలెక్టర్లు కొన్ని అనూహ్య మార్పులు చేశారు. శ్రేయస్ అయ్యర్, అవేష్ ఖాన్లను జట్టు నుంచి తప్పించిన సెలెక్టర్లు ఆకాష్ దీప్ను తొలిసారిగా టెస్టు జట్టుకు ఎంపిక చేశారు. అదేవిధంగా రెండవ టెస్టుకు గాయం కారణంగా దూరమైన స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే వారిద్దరూ మూడవ టెస్టుకు అందుబాటులో ఉండేది అనుమానమే. ఈ తుది జట్టు సెలక్షన్కు ముందు వారిద్దరూ తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక రాజ్కోట్ టెస్టుతో వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లుగా తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఆంధ్ర వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ శ్రీకర్ భరత్పై వేటు వేసి ధ్రువ్ జురెల్ను జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. తొలి 2 టెస్టుల్లో భరత్ నిరాశపరిచాడు. 4 ఇన్నింగ్స్లలో భరత్ 41, 28, 17, 6 పరుగులు చేసి విఫలం కావడం జరిగింది. ఇప్పటి వరకు తన కెరీర్లో 7 టెస్ట్ మ్యాచ్లు ఆడిన భరత్కు 12 సార్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ లభించింది. అతడి ఇన్నింగ్స్లో 20 సగటుతో మొత్తంగా 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం. మరోవైపు వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన రజిత్ పటీదార్ను కూడా పక్కన పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్కు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అదేవిధంగా రెండవ టెస్టుకు దూరమైన పేసర్ సిరాజ్ కూడా తుది జట్టులోకి రానున్నాడు. ఈ క్రమంలో ముఖేష్ కుమార్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక మూడవ టెస్టులో భారత్ ఆడబోయే తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి మీరేమంటారు? మూడవ టెస్టులో భారత్ ఆడబోయే తుది జట్టులో ఎవరెవరు ఉండాలని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం ప్రకారం ఏంటంటే, మూడవ టెస్టు నుంచి కేఎల్ రాహుల్ వైదొలిగినట్లే. అతడు గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు కాబట్టి, అతడు ఫిట్నెస్ సాధించలేదు కాబట్టి మూడవ టెస్టులో అతడు ఆడే అవకాశం లేదని దాదాపుగా అధికార వర్గాలు ధృవీకరించాయి. దాంతో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం ఖాయమని తెలుస్తుంది.